హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రెజెంట్ టెక్నాలజీ పరంగా ఎక్కడ చూసినా ఒకే మాట వినిపిస్తుంది, అదే డీప్ సీక్. ఈ డీప్ సీక్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. దీన్ని కనిపెట్టింది చైనీస్ వాళ్ళు. అయితే ప్రెజెంట్ ఈ డీప్ సీక్ చాట్ జీపీటీని వెనక్కి నెట్టేసింది. ఎలా అంటే తాడు తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు ఉంటాడు అని మన పెద్దోళ్ళు చెప్తుంటారుగా, అలా అన్నమాట. అంతకుముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఓపెన్ ఏఐలో చాట్ జీపీటీలో మేమే రారాజులమని ఇన్ని రోజులు విర్రవేగుతున్న అమెరికాకు చైనాకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ దెబ్బ కొట్టేసింది. ఇప్పుడు అది డొనాల్డ్ ట్రంప్కి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ డీప్ సీక్ అనే ఒక చైనీస్ అప్లికేషన్ అమెరికా యొక్క సిలికాన్ వ్యాలీని ఒక ఊపు ఊపిస్తుంది. ఇన్ని రోజులు అమెరికా ఏ సెక్టార్లో అయినా తామే రారాజులమని గొప్పలు చెప్పుకొని తిరిగేది. అయితే ఇప్పుడు ఆ మాటలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. సో ఈ వీడియోలో మనం ఆ డీప్ సీక్ అప్లికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు అమెరికా బిల్డ్ చేసిన ఓపెన్ ఏఐ అంటే ఏంటి? ఈ ఓపెన్ ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ కంపెనీ. అయితే ఈ కంపెనీ ప్రొడక్షన్స్లో 3 మెయిన్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆ మూడింటిలో ఒకటి చాట్ జీపీటీ అప్లికేషన్. ఈ చాట్ జీపీటీ ఏంటో మనందరికీ బాగా తెలుసు. మన అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. రెండవది డాల్-ఈ అప్లికేషన్. ఈ అప్లికేషన్ ఏ ఇమేజెస్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. ఇక మూడవది సోరా అప్లికేషన్. ఈ అప్లికేషన్ ఏ వీడియోస్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ 3 మెయిన్ అప్లికేషన్స్కు పేరెంట్ కంపెనీ పేరు ఓపెన్ ఏఐ. కానీ అమెరికా యొక్క ఓపెన్ ఏఐ అప్లికేషన్లోని అన్ని అప్లికేషన్స్ ఫ్రీ అయితే కాదు, మనం ఎంతో కొంత డబ్బులైతే కట్టాలి. అయితే కొన్ని ఫ్రీ వర్షన్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చాట్ జీపీటీలో కొన్ని ఫొటోస్ మాత్రమే ఫ్రీగా జనరేట్ చేయొచ్చు. మనకి ఇంకా ఎక్కువగా రిజల్ట్స్, హై లెవెల్ రిజల్ట్స్ కావాలి అంటే మాత్రం డబ్బులు కట్టాల్సిందే. ఈ ఓపెన్ ఏఐకు ఎలన్ మస్క్, సామ్ ఆల్ట్మ్యాన్ ఇలా అమెరికన్ బిలియనియర్స్ ఫౌండర్స్గా ఉన్నారు. ఈ ఓపెన్ ఏఐలో మైక్రోసాఫ్ట్, గూగుల్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈ ఓపెన్ ఏఐ కంపెనీను 2015లో ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని తయారు చేయడానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టింది అమెరికా. ఈ అప్లికేషన్ కోసం దాదాపుగా 3000 మంది ఎక్స్పర్ట్స్ అయిన అమెరికన్ ఇంజనీర్లు, సైంటిస్టులు రాత్రనక పగలనక చాలా కష్టపడ్డారు. ఈ ఓపెన్ ఏఐ యొక్క వాల్యుయేషన్ $150 బిలియన్ వరకు ఉంటుంది. అయితే ఇక్కడే వాళ్ళకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. అదేంటంటే చైనాకు చెందిన లియాంగ్ వెన్ఫెంగ్ అనే ఒక చిన్న కుర్రాడు 2023లో డీప్ సీక్ అనబడే ఒక రీసెర్చ్ ల్యాబ్ స్టార్టప్ కంపెనీను ఎస్టాబ్లిష్ చేసి కేవలం $10 మిలియన్ ఈ కంపెనీను స్థాపించాడు. కేవలం 200 మంది ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ను అపాయింట్ చేసుకున్నాడు. ఈ కుర్రాడు R1 అనే ఒక లేటెస్ట్ అప్లికేషన్ను రిలీజ్ చేశాడు. అమెరికా ఫ్రీ మార్కెట్ కాబట్టి ఎవరైనా యాపిల్ స్టోర్లో యాప్స్ని ఎంచక్కా రిలీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డీప్ సీక్ అప్లికేషన్ అమెరికన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. కొన్ని రోజుల నుంచి ఈ డీప్ సీక్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతూనే ఉంది. కట్ చేస్తే రీసెంట్గా అమెరికన్ స్టాక్ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే అమెరికా యొక్క ఏఐ కంపెనీ స్టాక్స్ అమాంతంగా పడిపోయాయి. మెయిన్గా ఏఐ సెక్టార్లో ఉన్న ఓపెన్ ఏఐ అండ్ గూగుల్ మెటా స్టాక్స్ పతనం అనేది స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. డీప్ సీక్ అప్లికేషన్ ఓపెన్ ఏఐ అప్లికేషన్ కంటే 50 టైమ్స్ అడ్వాన్స్డ్గా ఉందని అమెరికన్ ప్రజలే అంటున్నారు. దీన్ని ట్విట్టర్లో కూడా ట్రెండింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఈ డీప్ సీక్ అప్లికేషన్ ఒక ఫ్రీ అప్లికేషన్. దీన్ని విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డెవలపర్స్ కోడ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్రాఫిక్ డిజైనర్స్ ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం ఫ్రీ. దీని యొక్క రీజనింగ్ చాట్ జీపీటీ కంటే అద్భుతంగా ఉంది అంటున్నారు. డీప్ సీక్ R1 యొక్క రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్సలెంట్గా ఉంది అంటున్నారు. చాట్ జీపీటీ కంటే ఈ డీప్ సీక్ కోర్సును చాలా ఫాస్ట్గా అందిస్తుంది అంటున్నారు. అయితే ఓపెన్ ఏఐ 10 లక్షల టోకెన్స్కు $60 ఛార్జ్ చేస్తే డీప్ సీక్ మాత్రం కేవలం $2.6 మాత్రమే ఛార్జ్ చేస్తుంది అంటున్నారు. ఈ డీప్ సీక్ దాదాపుగా 2000 ఎన్విడియా H800 సెమీకండక్టర్స్ చిప్స్ ద్వారా వర్క్ అవుతుంది అన్నమాట. ఈ సెమీకండక్టర్ చిప్స్ అంటే ఈ ఏఐ అప్లికేషన్కు బ్రెయిన్ లాంటిదే. మనం అడిగే క్వశ్చన్ను అనలైజ్ చేసి కంపేర్ చేసి ఆన్సర్ ఇచ్చేదే ఈ చిప్స్. అయితే ఈ ఎన్విడియా అనేది
అమెరికా తాలూకా కంపెనీ. అమెరికన్ కంపెనీస్ చైనాకు చిప్స్ను ఎక్స్పోర్ట్ చేయకూడదని లాస్ట్ ఇయరే అమెరికన్ కంపెనీస్ చైనా పైన చిప్స్ ఎక్స్పోర్ట్పై బ్యాన్ విధించడం జరిగింది. అయితే డీప్సీక్ ఇంజనీర్స్ మాత్రం 2022లో కొనుక్కున్న పాత ఎన్విడియా చిప్స్తోనే ఈ డీప్సీక్ R1ను రెడీ చేశారు. ప్రెజెంట్ యాపిల్ స్టోర్లో ఈ అప్లికేషన్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇక నెంబర్ 2లో OpenAI ఉంది. ఈ డీప్సీక్ కారణంగా అమెరికా యొక్క స్టాక్ మార్కెట్లో ఒక్క రోజులో $6 బిలియన్ వచ్చిందన్నమాట. ఇక్కడ అమెరికన్ ప్రజలు ఎందుకని OpenAI, గూగుల్ స్టాక్స్ను అమ్మేస్తున్నారు అంటే స్టాక్ మార్కెట్ అంటేనే ఒక స్నేక్ అండ్ లేడర్ గేమ్ లాంటిది. ఇన్ని రోజులు OpenAI, గూగుల్, ఎన్విడియా ఏమని చెప్పుకొని తిరిగాయి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, ChatGPTలో, రీజనింగ్లో, కోడింగ్లో, గ్రాఫిక్ ఇమేజెస్లో OpenAI అనే అప్లికేషన్ అనేది 21st సెంచరీలోనే అమెరికా తయారు చేసిన అత్యద్భుతమైన అప్లికేషన్ అని గొప్పలు చెప్పుకున్నారు. దీన్ని ఏ ఒక్క దేశం కూడా కాపీ కొట్టలేదు. ఇటువంటి అప్లికేషన్ ఏ ఒక్క దేశం కూడా తయారు చేయలేదు అని అన్నారు. ఒక్క అమెరికా తప్ప దీని గురించి ఎవరూ రీసెర్చ్ చేయలేరు. ఏ రంగంలో అయినా అమెరికానే నెక్స్ట్ లెవెల్కు వెళ్ళబోతుంది అని గొప్పలు చెప్పుకున్నారు. అలానే ఒక ఇంటర్వ్యూలో సామ్ ఆల్ట్మాన్ అయితే ఇండియన్ ఇంజనీర్స్ ఇలాంటి OpenAI అప్లికేషన్స్ను అస్సలే తయారు చేయలేరు అని చెప్పారు. ఇలా ప్రపంచం మొత్తానికి OpenAIలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మేమే తోపులమని చెప్పుకున్న అమెరికా తమ స్టాక్స్ను కూడా ఓవర్ ప్రైస్లో అమ్మింది. ఇన్వెస్టర్స్ కూడా OpenAI తోపు, దీంట్లో మన షేర్స్ కొంటే రేపు మన షేర్ ప్రైస్ పెరుగుతుంది అనే ఉద్దేశంతోనే కొన్నారు. కానీ ఇప్పుడు చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. చైనా యొక్క స్టార్టప్ కంపెనీ కేవలం కొన్ని నెలల్లో కేవలం 200 ఎంప్లాయీస్తో 100 కోట్ల రూపాయలతో OpenAIను తలదన్నే అప్లికేషన్ రెడీ చేసింది. అయితే ఇక రాబోయే రోజుల్లో డీప్సీక్ లాంటి ఎన్నో కంపెనీస్ వస్తాయి. కాంపిటీషన్ పెరుగుతుంది. కాంపిటీషన్ పెరిగితే OpenAI వాల్యుయేషన్ తగ్గుతుంది. కాబట్టి స్టాక్స్ను అమ్మేశారు ఇన్వెస్టర్స్. OpenAI ఎలా కోర్సులు జనరేట్ చేస్తుంది, ఎలా ఫొటోస్ని జనరేట్ చేస్తుంది, ఎలా ఆన్సర్స్ని జనరేట్ చేస్తుంది అనేది డీప్సీక్కి బాగా తెలిసిపోయింది. నెక్స్ట్ UK, జర్మనీ నుండి సేమ్ కాన్సెప్ట్స్లో అప్లికేషన్స్ వస్తాయి. సో ఇండియా నుంచి కూడా ఇలాంటి అప్లికేషన్స్ రావాలని మనం కోరుకుందాం. మన ఇండియాలో అయితే ఎంతోమంది టాలెంటెడ్ ఇంజనీర్స్, సైంటిస్ట్ అండ్ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. సో ఇలాంటి వాటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఒక అప్లికేషన్ని రెడీ చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. అయితే ఈ డీప్సీక్ అప్లికేషన్ కారణంగా ఒక్క రోజులో అమెరికా $6 బిలియన్ పోగొట్టుకుందంటే మాటలా? ఎంత నష్టం ఇప్పుడు అమెరికాకి. ఒక్క రోజులో ఎన్విడియా $595 బిలియన్ అంటే మన ఇండియన్ రూపీస్లో దాదాపుగా 50 లక్షల కోట్లు నష్టపోయింది. ఇక్కడ డీప్సీక్ కూడా ఎన్విడియా చిప్స్నే యూజ్ చేసింది కదా. మరి ఎన్విడియా షేర్స్ ఎందుకు పడిపోయాయి అంటే చైనా ఎన్విడియా నుండి ఎప్పుడో అంటే 2022లో చిప్స్ను కొనుక్కుంది. రీసెంట్గా అయితే కొనలేదు. ఈ డీప్సీక్ ఇంజనీర్స్ ఎన్విడియా చిప్స్ను రివర్స్ ఇంజనీరింగ్ చేసి కాపీ కొట్టి వాళ్ళ ఓన్ చిప్స్ను ఆల్రెడీ రెడీ చేసుకున్నారు. సో ఎన్విడియాతో కూడా ఇప్పుడు చైనాకు పని లేదు అంటున్నారు. కాబట్టి ఎన్విడియా షేర్స్ను అమ్ముకుంటున్నారు. దీనివల్ల ఇన్వెస్టర్స్ అయిన ఎలన్ మస్క్, సామ్ ఆల్ట్మాన్ను నిద్ర లేకుండా చేస్తుంది ఈ డీప్సీక్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ చైనా రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఇటువంటి అప్లికేషన్ను తయారు చేసింది. కానీ మనం ఈ కాంపిటీషన్లో కూడా ఎక్కడా లేము. ఇంకా మనం డెవలపింగ్లోనే ఉన్నాం. అయితే ఈ డీప్సీక్ దెబ్బకు మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా ఒక ఈవెంట్లోని దీని గురించి మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే మనం $1 బిలియన్ ఖర్చు చేస్తున్నాం, కానీ చైనాలో $1 మిలియన్ అద్భుతాలు సృష్టిస్తున్నారు అని చెప్పారు. ఇంకా అమెరికా చైనా నుంచి వచ్చే ప్రొడక్ట్స్పై కన్నేయాలని చెప్పాడంటే ఈ డీప్సీక్ పవర్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు తెలుగు లాంగ్వేజ్ ఒకటి ఉంటుందని కూడా ఈ డీప్సీక్కి తెలియకపోవచ్చు. కానీ భారత్లోని ప్రముఖ భాషలైన హిందీ, తెలుగు, తమిళ్, బెంగాలీ లాంగ్వేజెస్లో కూడా డీప్సీక్ పనిచేస్తుందంటే ఎంత స్పీడ్గా చైనా కంపెనీలు డెవలప్ అవుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. అమెరికాలో డీప్సీక్ దెబ్బకు అన్ని కంపెనీలు అప్పుడే డిస్కషన్ స్టార్ట్ చేశాయి. ఈ డీప్సీక్ మోడల్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఇంత సింపుల్గా ఇంత పెద్ద AI మోడల్ను ఎలా క్రియేట్ చేశారు అనే దానిపై మాట్లాడుకుంటున్నారు. అయితే టెక్ రంగాన్ని డీప్సీక్ కుదిపిస్తుంది. ఏదేమైనా మన దేశానికి ఇది ఇన్స్పైరింగ్గానే ఉండాలి. ఓవర్ నైట్లో $70 బిలియన్ కంపెనీని సృష్టించడం అంటే మామూలు విషయం కాదు. చైనాలో ఉండే షార్ప్ బ్రెయిన్స్ను ఒకే చోట చేర్చి ఈ AI మోడల్ను సృష్టించాడు ఈ లియాంగ్ వెన్ఫాంగ్. దీన్ని మనం కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. deepseek.com అనే వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. మీకు డాల్ఫిన్ లోగో కనిపిస్తుంది. మన జీమెయిల్తో లాగిన్ అవ్వచ్చు. ఆ తర్వాత ఎంచక్కా యూజ్ చేసుకోవచ్చు.
అయితే అమెరికాను దాటేసి ఏఏ సెక్టార్లో చైనా మరింత ముందుకు దూసుకుపోయేలాగా కనిపిస్తుంది. కానీ మన దేశం మాత్రం ఇంకా ఇక్కడే ఉంది. ప్రెజెంట్ జనరేషన్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుండడం, ఫేస్బుక్లో చాట్ చేయడం ఇలానే ఉన్నారు. నేను ఇక్కడ అందరినీ అంటం లేదు. నేనెవరినన్నానో మీకు బాగా తెలుసు. మన స్టూడెంట్స్ కూడా ఇలాంటి ఇన్నోవేషన్స్ని అందిపుచ్చుకునేలాగా గవర్నమెంట్ హెల్ప్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని చెప్తున్నాను అంతే. ఎందుకంటే మన ఐఐటీలను మించిన అతిపెద్ద యూనివర్సిటీలేమీ చైనాలో లేవు. కానీ ఎక్కడో గ్యాప్ వస్తుంది. మన గవర్నమెంట్స్ నుంచి సరైన ఎంకరేజ్మెంట్, ముందు చూపు లేకపోవటం మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. సో మన ఇండియా నుంచి కూడా అతి త్వరలో ఇలాంటి అప్లికేషన్ వస్తుందని ఆశిద్దాం. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.